సార్ ఇప్పుడు అందరికీ ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే ఆపర్చునిటీస్ ఎలా వస్తాయని. మీరు టాలీవుడ్లో సారీ మీరు అన్నట్టు తెలుగు ఇండస్ట్రీలో వర్క్ చేశారు, హిందీ ఇండస్ట్రీలో వర్క్ చేశారు, మీరు ఇంగ్లీష్ మూవీస్ కూడా చేశారు. ఒకటే చేశాను, హాలీవుడ్ సినిమా. హాలీవుడ్ సినిమా ఒకటి చేశారు. చాలా మందికి ఇప్పుడు దాకా మీరు మీ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు కంటిన్యూస్గా కొంత అవగాహన అయితే వచ్చి ఉంటుంది. అసలు మనలో ఏం ఉండాలి, నేను యాక్టర్ జస్ట్ అయిపోదాం అనుకుంటున్నానా లేదన్న దాంట్లో కొంత క్లారిటీ వస్తుంది. దాని నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఆపర్చునిటీస్ ఎలా వస్తాయి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి. మీరు 3 ఇండస్ట్రీలో వర్క్ చేశారు కాబట్టి మీ జర్నీ ఒకసారి చెప్పండి. మీకు 1 ఆపర్చునిటీ తర్వాత ఇంకో ఆపర్చునిటీ ఎలా పాత్ తీసుకెళ్ళింది అన్నది. ఆడిషన్ అనే ఒక ప్రాసెస్ ఉంటున్నాము. వాస్తవంగా చెప్పాలంటే నేను ఎప్పుడు ఏ ప్రాసెస్ అటెండ్ చేయలేదు, ఏ ఆఫీస్కి వెళ్ళి ఎవరైనా కలవలేదు, ఎక్కడ వర్క్ జరుగుతుంది, ఏ సినిమా ఆఫీస్ ఎక్కడ ఉంది, ఏ డైరెక్టర్ ఆఫీస్, ఏ ప్రొడక్షన్ ఆఫీస్ ఎక్కడ ఉందో అనేది నాకు ఇప్పటివరకు కూడా తెలియదు. ఒక కాలం నుంచి కూడా కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఫ్రెండ్స్ కొంతమంది ఆర్టిస్టులు అక్కడ వెళ్ళాను, ఇప్పుడు కూడా చెప్తుంటారు ఫలానా ఆఫీస్కి వెళ్ళాను అంటే ఎస్టాబ్లిష్ అయిన ఆర్టిస్టులు కూడా అరే రేపు ఆఫీస్కి వెళ్ళి కలవాలి అంటే దట్ ఈస్ వన్ నెట్వర్కింగ్. ఓకే, దట్ ఈస్ వన్ పార్ట్. సెకండ్ ఏంటంటే దుర్దైవం మన దగ్గర కాస్టింగ్ డైరెక్టర్ అనే దానికి విలువ లేదు తెలుగు ఇండస్ట్రీలో. బాంబే ఇండస్ట్రీలో చూస్తే, తమిళ ఇండస్ట్రీలో చూస్తే ప్రాపర్గా కాస్టింగ్ డైరెక్టర్ అని ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. డిఓపి సినిమాటోగ్రఫీ ఒక డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది మన దగ్గర, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుందా, ఎడిటింగ్ ఉంటుందా, మ్యూజిక్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుందా, ఇవన్నీ ఒక క్రాఫ్ట్. కాస్టింగ్ డిపార్ట్మెంట్ కూడా ఒక క్రాఫ్ట్. అక్కడ కాస్టింగ్ డైరెక్టర్స్ దగ్గర అప్రోచ్ అయ్యి మన పోర్ట్ఫోలియో మనం అక్కడ పెడితే, మన ఆడిషన్ అక్కడ పెడితే వాళ్ళకు వచ్చిన అవకాశం నుంచి వాళ్ళు వెతుకుతారు. ఈ ఫలానా ఆర్టిస్ట్ డేటాబేస్ క్రియేట్ చేసి ఈ ఫలానా ఆర్టిస్ట్ క్యారెక్టర్ బాగుంటుందా. కాస్టింగ్ అంటే కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. మన దగ్గర ఏం లేదు, ఫ్రీ ఫండ్లో కాస్టింగ్ కావాలని వైరల్ చేసేస్తారు. అది కాస్టింగ్ కాల్ అంటే లేదంటే ఒక మెసేజ్ వస్తుంది, టుమారో ఫర్ బిగ్ ఫిల్మ్ ఐ నీడ్ 3 men 2 women. అంటే ఇది స్విగ్గీయా, బ్లింకిటా, జొమాటోనా, లేదంటే ఆర్టిస్ట్ ఇట్లా షెల్ఫ్ మీద ఉంటారా, వెళ్ళి వెతికి ఈ ఆర్టిస్ట్ ఇది ఆర్టిస్ట్ ఇది. ఆర్టిస్ట్ అంటే వై ఆర్ యు డిమీనింగ్ ద ఆర్టిస్ట్. ఆ జూనియర్ ఆర్టిస్ట్ అయినా సరే అట్లీస్ట్ దే హ్యావ్ అన్ అసోసియేషన్, వాళ్ళకు కోఆర్డినేటర్ ఉంటాడు. లేదు నాన్న నాకు ఇట్లాంటి వాళ్ళు కావాలి, ఫేర్ కావాలి, నల్లకి కావాలి, ఊరోళ్ళు కనిపించే వాళ్ళు కావాలంటే వాళ్ళు తీసుకొస్తారు. ఓకే, కాకపోతే ఆర్టిస్ట్ సీన్ టు సీన్ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో, క్యారెక్టర్ ఆర్టిస్టులు, ప్రైమరీ కాస్టింగ్, సెకండరీ కాస్టింగ్ అవన్నీ ఉంటుంది. అది మన దగ్గర చేయరే. కాస్టింగ్ కాల్ ఇచ్చేస్తారు, నీడ్ మేల్స్ 35 to 50, ఫీమేల్స్ సో అండ్ సో టు సో అండ్ సో, సో అండ్ ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్, ప్లీజ్ సెండ్ ఆన్ దిస్ పోర్ట్ఫోలియో అండ్ దిస్ మెయిల్ ఐడి. అదే బాధ్యత ఒక కాస్టింగ్ డైరెక్టర్కి ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఎందుకు ఇవ్వరంటే అది ఇన్సెక్యూరిటీ. సత్తా వెళ్ళిపోతుంది కదా మన చేతుల నుంచి. ఆర్టిస్టులు మన దగ్గర రారు కదా, ఆర్టిస్ట్ వాళ్ళ దగ్గర వెళ్తారు కదా, కాస్టింగ్ డైరెక్టర్ దగ్గర వెళ్తారు కదా 10 మంది. మా దగ్గర రారు, మేము ఏం చేసుకోవాలి ఆఫీస్లో కూర్చొని, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అది కాస్టింగ్ వాళ్ళు పెట్టేస్తే వాళ్ళు ఫోన్ చేసి ఆఫీస్కి వచ్చేస్తారు, వీళ్ళు ఏదో వీడియో షూట్ చేసి పంపించేస్తారు అంతే. కాస్టింగ్ డైరెక్టర్ అంటే ఆయనతో స్క్రిప్ట్ షేర్ చేయాలి, స్క్రిప్ట్ డిస్కషన్లో కాస్టింగ్ డైరెక్టర్ ఇన్వాల్వ్ అయి ఉండాలి. నేను చేశాను కదా, నాకు తెలుసు దట్ ఈస్ ద రైట్ ప్రాసెస్. ఆ డిస్కషన్లో క్యారెక్టర్స్ గురించి, క్యారెక్టర్ గ్రాఫ్ గురించి అన్నీ డిస్కస్ చేసి క్యారెక్టర్స్ లిస్ట్ ఇస్తారు. ఆ క్యారెక్టర్ లిస్ట్తో పాటు స్క్రిప్ట్ ఇచ్చేస్తారు మొత్తం. ఆ స్క్రిప్ట్తో పాటు ఆడిషన్ స్క్రిప్ట్ ఇస్తారు, అందులో నుంచి తీసి ఆ క్యారెక్టర్కి సంబంధించింది. ఈ సీన్కి ఆడిషన్ చేయండి, ఈ 2 సీన్లకు ఆడిషన్ చేయండి, ఈ 2 వేరియేషన్స్ కావాలి మాకు, మీరు ఎక్కడి నుంచి తెచ్చిస్తారో మాకు అనవసరం, అది మీ బాధ్యత. సో కాస్టింగ్ డైరెక్టర్ విల్ లుక్ ఇన్ దిస్ డేటాబేస్, చూసి వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఆడిషన్ చేసి ఆ టేప్ వాళ్ళ దగ్గర పంపిస్తారు డైరెక్షన్ డిపార్ట్మెంట్. అదే జనరల్ పద్ధతి, బాంబేలో జరుగుతుంది, నేను కూడా ఇక్కడ అదే ఫాలో చేస్తాను. అది చేసిన తర్వాత అందులో నుంచి యూ విల్ గెట్ సమ్ గుడ్ క్రాప్. అని ఇక్కడ లేదు కదా, అది ముందే స్క్రిప్ట్ రాసేటప్పుడే వాళ్ళు క్యారెక్టర్స్ ఆర్టిస్ట్ని ఫైనలైజ్ చేసుకుంటారు. మిగతా ఎవరు దొరకనప్పుడు మళ్ళీ కాస్టింగ్ కాల్ పెడతారు. సో అది ఒకసారి డెవలప్ అయిందంటే కొత్త క్రాప్ వస్తుంది మన దగ్గర. చాలామంది
గుడ్ యాక్టర్స్ ఆర్ వెయిటింగ్ ఆన్ ద పెరిఫరీ టు డూ గుడ్ రోల్స్. ఒక్కసారి మంచి కాస్టింగ్ డైరెక్టర్ని పెట్టుకొని మనం చేపిస్తే అయిపోతుంది కదా పని. ఓకే